ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ సీతారామాభ్యో నమః. శుక్ల అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. జై శ్రీరామ్. అత్యంత రమణీయమైన అద్భుత సుందర కావ్యమైనటువంటి సుందరకాండ నిత్య పారాయణలో భాగంగా మనం ఈరోజు 30వ రోజుకు చేరుకున్నాము. ఈరోజు మనము 31వ సర్గము 32వ సర్గము చర్చించుకోబోతున్నాము. చాలా బాగుంటుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనము 31వ సర్గంలోనికి వెళదాము. ఇందులో మనకు సీతాదేవికి వినపడినట్లుగా హనుమంతుడు రామ కథను వర్ణించుట గురించి తెలుసుకోబోతున్నాము. చాలా అద్భుతంగా ఉంటుంది, చివరి వరకు జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి. జై శ్రీరామ్. ప్రతిభాశాలి అయిన హనుమంతుడు ఇట్లు పలు విధములుగా ఆలోచించి కర్తవ్యమును నిర్ణయించుకొని సీతాదేవి మాత్రమే శ్రద్ధగా ఆలకించున్నట్లుగా మధుర వచనములను పలుకసాగెను. ఇక్ష్వాకు వంశజులలో దశరథుడు అను పేరుగల మహారాజు గలడు. అతడు పవిత్ర స్వభావము కలవాడు, గొప్ప కీర్తిశాలి. దివ్యములైన రథములు, ఏనుగులు, శ్యామ కర్ణాస్వములు మొదలగు బలములు కలవాడు కూడా. అతడు దాన ధర్మాదులచే వాసికెక్కినవాడు, సరళ స్వభావుడు, శౌర్య పరాక్రమముల యందు ప్రసిద్ధికెక్కినవాడు. అతడు రాజర్షులలో సద్గుణ సంపన్నుడు, ఋషుల వలె తపోధనుడు, చక్రవర్తుల వంశమున జన్మించినవాడు, బల సంపదలో దేవేంద్రుని వంటివాడు, అహింసా నియమములను పాటించువాడు, ఉదార స్వభావములను కలవాడు, దయాళువు, సత్యసంధుడు, ఐశ్వర్యవంతుడు, సంపదలను పరిరక్షించుటలో దక్షుడు. అతడు ఇక్ష్వాకు వంశమునకు తలమానికము. అతడు మహారాజ లక్షణ శోభితుడు, శుభలక్షణ సంపన్నుడు, రాజశిరోమణి, నేల 4 చెరుగుల ఖ్యాతికెక్కినవాడు కూడా. తాను సుఖములను అనుభవించుచు ప్రజలకు సుఖ సంతోషములను గూర్చుచు రాజ్యమును పాలించువాడు. ఆ దశరథునకు ప్రియమైనవాడు. ఆయన పుత్రులలో జ్యేష్ఠుడు శ్రీరాముడు. అతడు చంద్రుని వలె ప్రసన్నమైన వదనము కలవాడు, జ్ఞానస్వరూపుడు, ధనుర్ధారులలో అగ్రగణ్యుడు. అతడు స్వధర్మమును పాటించువాడు, ఆశ్రితులకు కల్పవృక్షము, సకల ప్రాణులకును సమస్త ధర్మములకును సంరక్షకుడు. అంతేకాదు అరివీర భయంకరుడు కూడా. సత్యసంధుడు, వృద్ధుడు అయిన తన తండ్రి దశరథుని ఆజ్ఞను అనుసరించి వీరుడైన శ్రీరాముడు తన భార్య అయిన సీతతో సోదరుడైన లక్ష్మణుడితో వనవాసమునకు వెళ్లెను. ఆ మహారణ్యమునందు దుష్ట శిక్షణకై వెళ్లినప్పుడు శ్రీరాముడు కామరూపులైన పెక్కుమంది రాక్షస యోధులను అవలీలాగా హతమార్చెను. శ్రీరాముని చేతిలో దండకారణ్యమున ఖరదూషణులను ఇతర రాక్షస యోధులు హతులైరి. ఆ వార్తలను వినిన రావణుడు క్రుద్ధుడై మాయాలేడి రూపమును ధరించి మారీచుని సహాయముతో వనమున శ్రీరాముడిని మోసగించి జానకీదేవిని అపహరించెను. రాముడు సాధ్వి అయిన ఆ సీతాదేవిని వెదకుచు వనమునందు సుగ్రీవుడు అని పేరు గల వానరుడిని మిత్రునిగా పొందెను. అనంతరము శత్రు విజేతయు మహాబలశాలియు అయిన ఆ శ్రీరాముడు వాలిని చంపి ఆ వానర రాజ్యమునకు సుగ్రీవుని రాజుగా చేసెను. సుగ్రీవుని ఆదేశానుసారము కామరూపులైన వేల కొలది వానరులు అన్ని దిక్కుల యందును ఆ దేవిని వెతుకుచున్నారు. సంపాతి సూచన మేరకు నేను విశాలాక్షియగు ఆ సీతాదేవి నిమిత్తమై 100 యోజనముల పొడవుగల మహాసముద్రమును వేగముగా లంఘించి తిని సీతాదేవి యొక్క ఆకారమును, రూప సౌభాగ్యమును, తేజో విశేషములను చిహ్నములుగా నేను రాముని వలన విని ఆ రూపమును నా మనస్సులో ముద్రించుకుంటిని. నేను విన్న రీతిగా అట్టి శుభలక్షణములతోనున్న సీతాదేవినే ఇచట నేను చూచితిని. కపివరుడైన హనుమంతుడు ఇట్లు పలికి తన మాటలను చాలించెను. అప్పుడు జానకీదేవియు ఆ కపివరుడిని వచనములను విని ఆశ్చర్యపడెను. ఆమె నొక్కులు దీరియున్న చక్కని కేశ సంపద కలిగియుండెను. పిమ్మట భయస్వభావురాలైన ఆ సీతాదేవి కేశములచే కప్పబడి ఉన్న తన ముఖమును పైకెత్తి సింసుపా వృక్షమును చూచెను. సీతాదేవి కపీశ్వరుని పలుకులను విని అన్ని దిక్కులకు పరికించి చూచెను. త్రికరణ సిద్ధిగా శ్రీరాముడిని స్మరించుచు ఆమె పరమానందభరితురాలయ్యెను. ఆమె నలు పక్కలను పైభాగమును అట్లే కిందను పరిశీలించి చూచెను. అప్పుడు ఆమె మహాబుద్ధిశాలియు సుగ్రీవుని సచీవుడును ఉదయాద్రిపై బాలబాలుని వలె శోభిల్లుచున్నవాడు అగు ఆ మారుతిని కాంచెను సీతమ్మ.
వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 31వ సర్గము సమాప్తము. ఇప్పుడు 32వ సర్గము ప్రారంభించుకోబోతున్నాము. ఇందులో మనకు సీతాదేవి యొక్క ఆలోచన పరంపర ఏ విధంగా ఉన్నదో తెలుసుకోబోతున్నాము. కొమ్మల మధ్య కలిసిపోయియున్నవాడును, మెరుపు తీగల రాశివలే ఒప్పుచు పచ్చని వర్ణము కలిగియున్నవాడును, తెల్లని వస్త్రమును ధరించియున్నవాడును, బాగుగా వికసించిన అశోక పుష్పము వలె శోభిల్లువాడును, పుటము పెట్టిన బంగారు వన్నె గల కనులు గలవాడును, వినయశోభితుడు అయిన మధుర వచనములను పలుకుచున్న ఆ కపివరుడిని చూచి సీతాదేవి ఉలిక్కిపడి కుతూహలముతో పరికించి చూడసాగెను. పిమ్మట చెట్టుపై వినయముతో ఒదిగియున్న కపివరుడిని చూచి మైథిలి మిక్కిలి ఆశ్చర్యపడినదై ఆలోచింపసాగెను. ఆహా, ఈ వానరుని రూపము ఎంత ఆశ్చర్యము గొలుపుచున్నది! ఇది భయంకరము, దరిచేరరానిది, చూడసఖ్యముగానిది అని తలంచుచు వెంటనే ఆమె స్పృహను కోల్పోయెను. తేజోరాశియగు సీతాదేవి భయభ్రాంతయై దుఃఖితయై రామ లక్ష్మణ అని మిక్కిలి దీనముగా విలపింపసాగెను. సాధ్వి అయిన సీత సన్నని స్వరముతో రాక్షసులకు వినబడకుండా తిన్నగా పలు విధముల రోధించసాగెను. ఇంకను ఆ మైథిలి వినమ్రమూర్తి అయ్యున్న ఆ కపివరుడిని గాంచి ఇది స్వప్నముగా వచ్చును అని తలపోయసాగెను. ఆమె ఇటు నటు గమనించుచు వెడల్పైన వక్రముఖము గలవాడును, వానరోత్తముడైన సుగ్రీవునకు ఆజ్ఞానువర్తియు అమాత్యుడును ప్రజ్ఞావంతులలో శ్రేష్ఠుడు అయిన మారుతిని వీక్షించెను. విశాల నేత్రి అయిన ఆ సీతాదేవి ఆ హనుమంతుడిని చూడగానే చేష్టలుడిగినదే స్పృహను కోల్పోయెను. కొంతసేపటికి ఆమె స్పృహను పొంది మరలా ఆలోచింపసాగెను. కలలో వికృతాకారములైన ఒక వానరమును గాంచితిని. స్వప్నమున వానరము చూచుట మంచిది కాదు అని శాస్త్రములు తెలుపుతున్నవి. ఎవరికి ఆపద రానున్నదో తెలియదు. శ్రీరామునకు లక్ష్మణకు మా తండ్రి అయిన జనక మహారాజునకు శుభములు కలుగుగాక. ఈ దుస్వప్న ప్రభావము వారిపై పడకుండా ఉండుగాక అని ప్రార్థించింది. పూర్ణచంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గల శ్రీరామునకు దూరముగా ఉన్న నాకు సుఖమే లేదు. శోకదుఃఖ పీడితురాల అయిన నేను నాకు నిద్రయే పట్టుటలేదు గదా, ఇక స్వప్నము ఎట్లు వచ్చును? కనుక ఇది కల ఏమాత్రమూ కాదు అని ఆలోచించెను. నేను నిరంతరము మనస్సులో శ్రీరాముడిని స్మరించుచు రామ రామ అని పలుకుచుంటిని కదా, ఆ కారణమున తదను రూపముగా నేను ఆయన కథలనే వినుచున్నాను, ఆయన రూపమునే చూస్తున్నాను. నేను ఇప్పుడు శ్రీరామ విరహముతో బాధపడుచుంటిని గదా, నా మనస్సునంతటియు రాముడే నిండియుండెను. నిరంతరము ఆయనను గూర్చియే ఆలోచించుచుంటిని. కనుక ఎల్లప్పుడూ భ్రమరకీట న్యాయమున నేను ఆయన రూపమునే చూచుచున్నాను, ఆయన కథలనే వినుచున్నాను. బహుశా ఇది నా మనోరథమే అయి ఉండవచ్చును. బాగుగా తర్కించి చూచినచో ఇది మనోరథము కాజాలదు. ఏలననగా మనోరథమునకు రూపముండదు కదా. ఈ వానరుడు స్పష్టమైన రూపము గలవాడే నాతో ప్రత్యక్షముగా మాట్లాడుచున్నాడు. బృహస్పతికి నమస్కారములు, మహేంద్రునికి ప్రణతులు, బ్రహ్మదేవునకు ప్రణామములు, అగ్నిదేవునకు వందనములు. ఈ వానరుడు నా ఎదుట పలికిన వచనములు తథ్యములగుగాక, అన్యథా కాకుండుగాక. శ్రీరాముడి గుణములను కీర్తించి ఉన్నందున ఇతడు రాముని పక్షము వాడే అయి ఉండును, ఇతర పక్షములకు చెందినవాడు కాదు అని సీతాదేవి ఒక నిశ్చయమునకు వచ్చినది. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 32వ సర్గము సమాప్తము. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ.